హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. మా పెద్దమ్మ రంగనాయకమ్మ గారు ఇంకా రాలేదు, కానీ నాకు ఒక పని చెప్పింది. అదేంటో చూపిస్తాను పదండి. చూసారండి, ఇదేనండి వాక్కాయ చెట్టు. మా పెద్దమ్మ అయితే వాక్కాయలు కోసి రెడీగా పెట్టమంది. ఇప్పుడైతే నేను వాక్కాయలు కోసుకుంటున్నాను. వాక్కాయలు కోసినప్పుడు ఇలా పాలు కారుతూ ఉంటాయి. ఈ పాలు కాయకి అంటుకున్నప్పుడు జిగురు జిగురుగా ఉంటుంది. అందుకే కోసిన కాయలన్నీ ఇలా నీటిలో వేసుకోవాలి, అప్పుడు జిగురు ఉండదు. ఈ చెట్టు కాయలు చాలా మంది కోసుకుంటారండి. పచ్చట్లోకి పప్పులోకి చాలా బాగుంటాయి. ఈ కాయలు చాలా మంది మార్కెట్లో డబ్బులు పోసుకుంటారు, మాకైతే ఫ్రీ. మీకు కూడా కావాలంటే వచ్చేయండి మా ఊరు. ఏంటి వెంకటేష్, అంత దూరం నుంచి వాక్కాయల కోసం వస్తారా? గొప్పోడివే. సర్లే అండి, మా కోసం వచ్చినప్పుడు ఈసారి వాక్కాయలు కూడా తీసుకెళ్ళండి, ఓకేనా? ముందైతే నేను వాక్కాయలు కోసుకోవాలి. మా పెద్దమ్మ వచ్చిందంటే ఏదో ఒకటి అంటది. సరిపోతాయండి వాక్కాయలు. పదండి, మన రంగనాయకమ్మ కిచెన్కి వెళ్ళిపోదాం. ఏంటి వెంకటేష్, కాయలు కోసావా? కోసాను పెద్దమ్మ. మంచి పని చేసావయ్యా, కాయలన్నీ నీళ్ళు వేసి. లేకపోతే ఆ కాయలన్నీ జిగురు జిగురు ఉండేవి పాలు అతుక్కుని. పెద్దమ్మ, కాయలు సరిపోతాయా? సరిపోతాయ్యా, ఇవే ఎక్కువ. వెంకటేష్, టిఫిన్ చేసావా? చేశాను పెద్దమ్మ. పెద్దనాన్న ఏం చేస్తున్నాడు? పెద్దనాన్న ఏం చేస్తాడు, కూర్చున్నాడు. పెద్దమ్మ, పెద్దనాన్న టాబ్లెట్లు వేసుకున్నాడా? టిఫిన్ తిని మందులు వేసుకున్నాడు. నేను వెళ్ళేదాకా ఏం తోసదు, టీవీ చూస్తా కూర్చుంటాడు. పెద్దనాన్నకి ఇంకా అదే కాలక్షేపం. వెంకటేష్, ఇంకా ఉండయ్యా చట్నీ, ఇంకా కాయలు ఉన్నాయి పెద్దమ్మ, బోలేని కాయలు ఉన్నాయి. కాకపోతే లుచ్చుని వేసుకుని కొయ్యాలి. బాగా తయారైనవి ఉన్నాయి పైన. ఈసారి సాయంత్రం వెళ్ళి కోసుకొస్తా. పప్పులో కాడ వేసుకోవచ్చు, మాంసంలో కాడ వేసుకోవచ్చు. ఈసారి మా అమ్మ కూడా కోసురమ్మంది. సాయంత్రం కోసుకొస్తావా? ఈసారి మనం పచ్చడి పడదాం. సరే. ఆకాయలతో పచ్చడి పట్టామనుకో బాగుంటదంటగా. బాగుంటది. చికెన్లో కూడా వేస్తారు పెద్ద. చికెన్లో కూడా వేస్తారు. వెంకటేష్, వాకాయలు శుభ్రంగా కడుక్కురాయా, నేను వెళ్ళి పప్పు కడుక్కొత్తా. అలాగే పెద్దమ్మా. కందిపప్పు కాడ 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇవాళ ఈ వాక్కాయలతో పప్పు చేస్తున్నామండి, పుల్ల పుల్లగా బాగుంటది. పెద్దమ్మ, వాక్కాయల గింజలు తీసేయమంటావా? తీసేయ్యా. అలాగే పెద్దమ్మ. ఇటు పోయా, గింజలు తెత్తా. పెద్దమ్మ, ఒక మొక్క నోట్లో పెట్టుకుని చూడు ఎలా ఉందో. బో పుల్ల చిచ్చు. ఏంటి పెద్దమ్మ, అంత పుల్లగా ఉందా? తిని చూడయ్యా ఒక ముక్క. చాలా పుల్లగా ఉన్నాయి పెద్దమ్మ. బాగా. ఇవన్నీ అయితే పప్పు అంతా పుల్లగా అయిపోద్దేమో. చూసేద్దాంలేయ్యా. ఆ చెట్టు చాలా మంచిదయ్యా, పుల్లగా ఉంటాయి కాయలు. కొన్ని చెట్లు అయితే చప్పగా ఉంటాయి, పులుపు ఉండవు. పులుపు ఇష్టపడే వాళ్ళకి పండగే పండగ. అసలు వాక్కాయల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా అండి? జీర్ణ సమస్యను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, మన చర్మాన్ని కాపాడుతుంది. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి ఈ వాక్కాయ జ్యూస్ తాగడం వల్ల. చూడ్డానికి చిన్నగా ఉందని తక్కువ అంచనా వేయకండి, దీనివల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు వాక్కాయలు కానీ కనిపిస్తే ఖచ్చితంగా కొనుక్కుని వెళ్ళండి. వాక్కాయ జ్యూసు, వాక్కాయ జామ్ కూడా చేసి అమ్ముతున్నారు. ఏ మాటకు ఆ మాట, ఫ్రెష్గా దొరికే వాక్కాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నిల్వ చేసిన వాటిల్లో ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం వాటిల్లో ఏయో కలుపుతారు.
వాటన్నిటి బదులు మీరే ఫ్రెష్గా వాక్కాయలు కొనుక్కొని చేసుకోండి. ఇవనే కాదు, ఏవైనా ప్యాకెట్లో నిల్వ ఉండేది వాడకపోవటం మంచిదే కదండి. ముఖ్యంగా పిల్లలకి అస్సలు అలవాటు చేయకండి. 2 నిమిషాల్లో అయిపోతుంది కదా అని ఎక్కువగా తింటే తర్వాత వచ్చే ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉంటాయి, జాగ్రత్త. వెంకటేష్ ఇంటికి వెళ్ళేటప్పుడు కాస్త పప్పు బాక్స్లో పెట్టేస్తా, తీసుకెళ్ళు. మీ అమ్మకే వాక్కాయ పప్పు అంటే చాలా ఇష్టం. సరే పెద్దమ్మా. వెంకటేష్ నువ్వు వెళ్ళి లోపు పొయ్యి వెలిగించమ్మా, నేను ఈ కాయల్లో ఉన్న గింజలు చేస్తాను. సరే పెద్దమ్మా. చూస్తున్నారు కదా, ఈ కాయలో గింజలు ఉంటాయి, ఈ గింజలు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ శుభ్రంగా కడుక్కున్న పప్పుని ఉడకబెట్టుకోవాలి. పెద్దమ్మ దాంట్లో నీళ్ళు వేసి ఉడికిద్ది లోపు. అలాగేనయ్యా. మూత కూడా పెట్టి పప్పు అయితే ఉడికిపోయింది, ఇందులో వాక్కాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే నిలువుగా కట్ చేసిన పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక చెంచాడు కారం కూడా వేసుకున్నాం. పెద్దమ్మ వాక్కాయలు ఉడికిపోయాయి అంటే చూడు. అలాగేనయ్యా. ఉడికిపోయినాయి అయ్యా. సరే అటైతే మెదిపేద్దాంగా. మెదిపేద్దాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. పప్పు అయితే మెదుపుకుంటాం అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పులోకి తాలింపు పెట్టుకోవాలి. పెద్దమ్మ తాలింపు పెట్టి. అలాగేనయ్యా. ఆయిల్. అదేంటో కానీ తాలింపు అంటే నాకు భలే ఇష్టం అండి. టిఫిన్లో చట్నీ అయినా సరే పోపు కనిపించేలా అలా అయితే తిన్నట్టు ఉంటుంది. పప్పులో కూడా అంతే, ఫైనల్ టచ్ అనమాట. చివరిలో తాలింపు వేసాక టేస్ట్ వస్తుంది. మళ్ళీ తాలింపు మాడిపోయినా సరిగ్గా ఏగపోయినా టేస్ట్ మారిపోద్ది. కరెక్ట్గా దోరగా ఏగితే మంచి కమ్మనైన వాసన వస్తుంది. పెద్దమ్మ నూనె కాగిపోయినట్టు తాలింపు దినుసులు వేసిపోయా. వేస్తానయ్యా. పోపు దినుసులు అలాగే ఎండుమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. కచ్చా పచ్చా దంచుకున్న ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. అసలు తాలింపు కావాల్సింది కరివేపాకండి. లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వెంకటేశ్వర తాలింపు దాంటే అయ్యా. సరే పెద్దమ్మా.
పెద్దమ్మ వాక్కాయ పప్పు అయితే సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. అవును బాగుందయ్యా. పెద్దమ్మ ఈ వాక్కాయలతో ఏమేం చేయొచ్చు? వాక్కాయ పప్పు వండుకోవచ్చు, వాక్కాయ చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, పచ్చడి పట్టుకోవచ్చు, చేపల్లో వేసుకోవచ్చు, అన్నిట్లో వేసుకోవచ్చు అయ్యా. అవునా? సరే పెద్దమ్మ, అయితే ఈసారి చేపల్లో వేద్దాం మనం. వేద్దాం.